ఈనాటి మరి అద్భుతమైన వాక్యోపదేశకులు, దైవజనులు, అభిషక్తులు అగస్టిన్ అయ్యగారిని మరి వారితో కలిసి నేను ఈ స్టేజీ మీద ఉండటం అనేది నా లైఫ్లో కొన్ని అంటే అచీవ్మెంట్స్ అంటారు కదండి, అటువంటి అచీవ్మెంట్స్లో ఇదొకటి. ఎందుకంటే నేను మధ్యాహ్నమే ఒక దైవజనుతో మాట్లాడుతున్నాను. ఆయన కూడా ఒక మంచి గొప్ప రచయిత. ఆయన పేరు దైవజనులు మణిప్రకాష్ గారు. మీకు మణిప్రకాష్ అని ఆయన మరి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ వింతైన తారక, కంటి పాపను కాయురెప్పల అనే అద్భుతమైన పాటలు రాసిన దైవజనుడు ఆయన. ఆయనతో మాట్లాడుతూ మరి ఈరోజు మీరు అక్కడికి ఒంగోలు వెళ్తున్నారు కదా, నేను చూశాను, అగస్టిన్ అయ్య గారిని చూశాను. ఆయన గురించి మాట్లాడుతూ ఒక మంచి గొప్ప విషయాన్ని చెప్పారు. ఏంటంటే మనకి కీర్తన పుస్తకాల్లో, కీర్తన బుక్స్లో మరి పంతగాని పరదేశి గారు, అలాగే పురుషోత్తం చౌదరి గారు, గొల్లపల్లి నతానియల్ గారు, ఇలాగా గొప్ప మరి క్రైస్తవ పాటలను రాసిన మరి లెజెండ్స్ అన్నమాట వారు ఆ తరంలో. కానీ ఈ తరంలో మనకున్న ఈ ఒంగోలుకే ఒక గొప్ప ఆశీర్వాదకరమైన వ్యక్తి ఎవరంటే దైవజనులు అగస్టిన్ అయ్య గారు. నిజంగా వారి యొక్క పాటలు మేము వింటూ పెరిగాం. మరి ఇందాక అదేంటండి ఏవిలో చెప్పిన విధంగా మరి ప్రేమ సాగర ఇటువంటి గొప్ప పాటలను వారు రచించారు. నేను కూడా వింటూ ఆ పాటలని అనేక మంది మరి అది ఎస్పి బాలు గారు పాడారు కనుక ఆ పాటను అనేక మంది మీటింగ్స్లో పాడుతున్నప్పుడు మరి నేను కూడా ఆ పాటను ఎన్నోసార్లు వాయించాను. మరి అట్టి గొప్ప ధన్యత మరి నాకు దక్కింది. అందును బట్టి నేను ఈరోజు మరి వారు వాక్య సందేశాన్ని అందిస్తున్నప్పుడు మరి మేము ఇక్కడ సంగీత పరిచర్య చేయుటకు నేను, అలాగే నా యొక్క సతీమణి లిలియన్ క్రిస్టఫర్, అలాగే మ్యూజిక్ టీం అందరం కలిసి ఇక్కడ దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా దైవజనులకి ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకి ఉన్న లెజెండ్స్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. వారి యొక్క లైఫ్ స్టైల్ని మనం ఒక మాదిరికరంగా మనం తీసుకుని నడవాలి. ఎందుకంటే వారి యొక్క లైఫ్ స్టైల్, ఎందుకంటే క్రీస్తుని పోలి నడుచున్న ప్రతి దైవజనుల్ని మనము ఖచ్చితంగా వారి యొక్క లైఫ్ స్టైల్ని వారిని చూసి మనం నేర్చుకోవాలి.